హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నాకైతే రిటైర్మెంట్ ఉందని చెప్పేసి ఒక ఎంప్లాయీ తరఫునైతే ఈ విధంగా నాకు 3 kgs కేక్ ఆర్డర్ అయితే వచ్చిందండి. నేను ఏ విధంగా డిజైన్ చేశాను అనేది చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి 3 kgs వెనీలా కేక్ చేయమని అయితే ఆర్డర్ వచ్చింది. నేనైతే ఇది 12x12 స్క్వేర్ టిన్లో 2.5 inches హైట్ అండి. ఈ విధంగా అయితే బేక్ చేసుకున్నాను. తర్వాత బటర్ పేపర్ వేసి ఆయిలింగ్ చేసి చేస్తాం కదండి. ఇప్పుడు బటర్ పేపర్ రిమూవ్ చేస్తున్నాను. ఓకేనా. ఇది వచ్చేసి నాకు 29th రోజు కావాలని అడిగారు. అంటే ముందు రోజు అయితే ఈవినింగ్ చెప్పారనమాట. అందుకని 29th మార్నింగే కావాలన్నారని 28th రోజు ఈవినింగే ఇదంతా కంప్లీట్ చేసేసుకున్నానండి. ఈ విధంగా కేక్ బేక్ చేసుకొని అది కూల్ అయిన తర్వాత పైన ఈ లేయర్ ఒకటి తీసేస్తున్నానండి. మనకి ఓవెన్లో చేస్తే ఈ లేయర్ మాత్రం పైన కొద్దిగా మనకి బేకింగ్ అయినట్టుగా ఉంటుంది. అదే స్టవ్ మీద అయితే ఈ పైన లేయర్ కూడా తీయాల్సిన అవసరం ఉండదండి. చాలా బాగుంటాయి కేకులు స్టవ్ మీద చేసేవి. కాకపోతే 1/2 kg ఆర్ కేజీ వరకు అయితే ఓకే, కానీ ఇలా 3 kgs అంటే మాత్రం ఓటీజీ యూజ్ చేయాల్సిందే. ఓవెన్ గురించి కూడా వీడియో చేయమని చాలామంది అడుగుతున్నారండి. నెక్స్ట్ కంపల్సరీ చేస్తాను. మీరైతే కంటిన్యూ చేస్తుండండి చూడడం అయితే. ఓకేనా. ఈ విధంగా 3 layers అయితే కట్ చేసుకున్నాను. మళ్ళీ మిస్టేక్ జరగొద్దని అదైతే టిన్ అయితే కిందనే పెట్టుకున్నానులేండి. చెప్పాను కదా పోయినసారి పైన ఓటీజీ మీద అంటే ఊరికేనే పెట్టేసి తీసేటప్పుడు విరిగిపోయిందని. ఈసారి అలా కావద్దని కిందనే పెట్టేసుకున్నాను. ఈ విధంగా ఫస్ట్ కింద కొంచెం క్రీమ్ అప్లై చేశానండి. మీకు అదైతే కనిపించలేదు. ఓకేనా. తర్వాత ఫస్ట్ లేయర్ పెట్టేసుకొని ఈ విధంగా షుగర్ సిరప్తో అయితే సోక్ చేసేసుకుంటున్నాను అనమాట. షుగర్ సిరప్ వచ్చేసి మనకి 1:2 రేషియో, అంటే 1 part షుగర్ 2 parts వాటర్ అనమాట. జస్ట్ అవి 2 వేసి విస్కర్తో కలిపేస్తే మనకైతే షుగర్ సిరప్ రెడీ అయిపోతుంది. ఓకేనా. ఇది నేను చెప్తున్నాను కదండి, ప్రతిసారి ముందు రోజు మిగిలిందైనా కొంచెం క్రమ్స్ కలిసిన క్రీమ్ ఏదైనా ఉంటే ఈ విధంగా వేసుకుంటాను. ఇది వెనీలా కేక్ కాబట్టి ఒక డ్రాప్ వెనీలా ఎసెన్స్ అయితే క్రీమ్లో వేసుకొని కలుపుకున్నానండి. ఎందుకంటే మనం ఇందులో ఎలాంటి క్రషెస్ యాడ్ చేయం కాబట్టి వెనీలా ఫ్లేవర్ కొంచెం ఎక్కువగా తెలియడం కోసం బేస్లో ఎలాగో వేస్తాము, క్రీమ్లో కూడా ఇంకొక డ్రాప్ ఎక్స్ట్రా వేస్తే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది అనమాట. వెనీలా కేక్ కాబట్టి మధ్యలో వైట్ చాక్లెట్ కూడా యాడ్ చేస్తున్నానండి. వైట్ చాక్లెట్ కంపౌండ్ ఇది. ఇందులో చెప్పాను కదా ఎలాంటి క్రష్లు యాడ్ చేయం కాబట్టి ఈ విధంగా వైట్ చాక్లెట్ అయితే గ్రేట్ చేసి వేసేసుకున్నాను. ఈ విధంగానే సెకండ్ లేయర్ కూడా కంప్లీట్ చేసేసుకుంటున్నాను అనమాట. మీకు ఇన్ని కేక్ ఆర్డర్స్ ఎలా వస్తున్నాయండి అని ఎవరైనా కొత్త వాళ్ళు చూసే వాళ్ళకైతే డౌట్ రావచ్చండి. నాకు ఇదేదో ఒక్క రోజులో మ్యాజిక్ చేసినట్టయితే ఏం రావటం లేదండి. నేను ఆల్రెడీ స్టార్ట్ చేసి 2 years అవుతుంది. ఇది మౌత్ పబ్లిసిటీ ద్వారానే చాలా వరకు అయితే నాకు ఇప్పుడు ఆర్డర్స్ వస్తున్నాయని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎక్కడ ప్రమోట్ చేసుకోలేదండి. ఇప్పుడు ఈ ఫంక్షన్లో తిన్న వాళ్ళకి కేక్ టేస్ట్ నచ్చింది అనుకోండి, మనం తెలిసిన వాళ్ళైతే ఆటోమేటిక్గా మన దగ్గరకు వస్తారు కదండి. ఆ విధంగానే నాకైతే ఇప్పుడు ఇన్ని కేక్స్ చేయగలుగుతున్నాను, ఇన్ని కేక్స్ ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. ఏదైనా ఒక్క రోజులో అయితే జరగదు. నేను నమ్మే సిద్ధాంతం ఏంటంటే మనం చేసే పని పర్ఫెక్ట్గా చేస్తే రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. అలా అంటే మేము చేయట్లేదా అని అనకండి. ఎందుకంటే ఒకరొకరికి ఒకసారి అవకాశం వస్తుంది. నాకు ఇప్పుడు వచ్చిందని నేను అనుకుంటున్నాను. మీరు కూడా ప్రయత్నిస్తుంటే ఎప్పటికైనా ఫలితం అయితే ఉంటుందండి. ఎవరు గివప్ అయితే చేయొద్దు. ఓకేనా. చూసారా, నేను మీతో చెప్తూనే మళ్ళీ కేక్ అయితే బ్రేక్ అయిపోయింది. ఇది కూల్ కేక్ కాబట్టి ఏం ప్రాబ్లం లేదండి. ఫ్రిడ్జ్లో పెడితే సెట్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా క్రమ్ కోట్ వేసి ఫ్రిడ్జ్లో 1/2 hour ఉంచిన తర్వాత మళ్ళీ తీసైతే ఈ విధంగా ఫినిషింగ్ ఇస్తున్నాను. తర్వాత దీని మీద డెకరేషన్ చేసేస్తే మనకైతే కేక్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. చాలామంది చాలా రకాల డౌట్స్ అయితే అడుగుతున్నారు. ఇప్పుడే ఒక డౌట్ అయితే క్లారిఫై చేశాను. అదేంటంటే తనకి సడన్గా ఆర్డర్ ఇస్తారంట, టైం ఇవ్వరంట. 1/2 hourలో కేక్ కావాలని అడిగితే అప్పటికప్పుడు చేసిస్తే అది వాళ్ళు కట్ చేసే లోపే మెల్ట్ అయిపోయింది మేడం, ఏం చేయమంటారు అని అడిగారనమాట. నేనేం చెప్పానంటే అలాంటి వాళ్ళకి కూల్ కేక్ ఆప్షన్ ఇవ్వద్దండి, నార్మల్ కేక్ ఇవ్వండి. ఎందుకంటే కూల్ కేక్ ఎప్పుడైనా మినిమం ఒక 10 to 15 minutes అన్నా
కనీసం డీప్ ఫ్రిడ్జ్లో అయినా పెట్టి ఇచ్చే అవకాశం ఉంటే ఇవ్వాలి, కానీ అలా డైరెక్ట్గా ఇచ్చేసామనుకోండి ఇదే ప్రాబ్లం అవుతుంది. అందుకని నేనైతే లేదండి మీకు కూల్ కేక్ అర్జెంట్ అంటే మాత్రం అవ్వదు, మీకు అంత అర్జెంట్ అయితే ఈ విధంగా నార్మల్ కేక్ చేసిస్తాను అంటే చాలా వరకు అయితే నార్మల్ కేక్ ఆప్షన్ అయితే చూస్ చేసుకుంటారండి. ఎందుకంటే వాళ్ళు ఎంబటే కట్ చేయరు, ఒక హాఫ్ అన్ అవర్ టైం, అంటే ఏదో జర్నీ చేసిన తర్వాత కట్ చేయాలనుకున్నారనుకోండి అప్పుడు ఇంకా మెల్ట్ అయిపోతుంది కదా, అందుకోసం అని అయితే మీరు ఈ ఆప్షన్ చూస్ చేసుకోండి. అంతేగాని అలాగే చేసి అలాగే ఇచ్చేస్తే అది కేక్ క్రీమ్ అయితే మెల్ట్ అయిపోతుంది. ఓకేనా అండి? ఈ విధంగా స్టీల్ స్క్రాపర్తో అయితే స్క్రాప్ చేసేసుకున్నాను. స్క్వేర్ కేక్ కదా, పైన కూడా మళ్ళీ ఒకసారి ఫినిషింగ్ ఇచ్చి, ఇది ఎలాగో గ్లేజ్ వేయడం లేదు కాబట్టి లైట్గా ప్యాటర్న్ ఇస్తున్నాను అనమాట. అదే ఏమంటారు స్క్రాపర్తో ఈ విధంగా అయితే పైన లైట్గా గీతలు వచ్చే మాదిరిగా అటు ఇటు గీసాను అనమాట. తర్వాత ఇది N1 నాజిల్తో బ్లూ కలర్ వేసిన ఒకటి పైపింగ్ బ్యాగ్ అయితే రెడీగా ఉందన్నమాట నా దగ్గర. ఇవన్నీ ఆల్రెడీ మీకు నిన్న ఆల్రెడీ ఒక క్వశ్చన్ కూడా అడిగాను లైవ్లో, ఈ కేక్కి ఇంతకుముందు చేసిన కేక్కి లింక్ ఏంటి అని. అదే ఓరియో కేక్ చెప్పాను కదా, దానికోసం కలుపుకున్న కలర్సేనండి ఇవన్నీ. ఒక్క బ్లూ మాత్రం సపరేట్గా అనమాట, మిగతా అన్నీ దానికోసం కలుపుకున్న కలర్సే. ఈ విధంగా అయితే అక్కడక్కడ ముందు బ్లూ ఫ్లవర్స్ పెట్టేసి మిగతా అన్నీ కనెక్ట్ చేస్తూ ఈ డాట్స్ ఇచ్చేసుకున్నాను. ఇందులో పెద్ద క్లమ్జీగా అంటే మీకు అర్థం కాకపోవడానికి అయితే ఏం లేదు, కాకపోతే సింపుల్గా ఈ విధంగా కూడా ఫినిష్ చేయొచ్చు అని చెప్పడానికి మాత్రమే ట్రై చేస్తున్నాను. ఓకేనా అండి? కేక్ డిజైన్ మీకు నచ్చిందా? ఇదైతే రిటైర్మెంట్ కోసం 3 kgs వెనిలా కేక్, ప్రైస్ వచ్చేసి 1500 తీసుకున్నానండి. ఈ రోజుకైతే ఇంతేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి.